హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో చాలా రోజులు అయిపోయింది కదా ఇలా వ్లాగ్ పోస్ట్ చేసి. ఈ మధ్య చేతన్ నేను సిక్ అయ్యామన్నమాట. జలుబు దగ్గు తర్వాత కొంచెం బాడీ పెయిన్స్తో ఒక 2-3 డేస్ బాగా సఫర్ అయ్యాము. తర్వాత ఈ మధ్య రికవర్ అవుతూ వస్తూ ఉన్నాం అనమాట. అందుకే ఇన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి లాస్ట్ వీక్ తీసిన వ్లాగ్ అనమాట. ఈ మంత్ గ్రాసరీ షాపింగ్ కోసం మేమైతే రిలయన్స్ మార్ట్కి వచ్చాము. సో ఈ గ్రాసరీ షాపింగ్తో పాటు గోల్డ్ విషయంలో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు కదా. సో గోల్డ్ విషయంలో మేము ఎలా మోసపోయాము, మనం ఆలోచించకుండా గోల్డ్ కొంటే ఎలా మన మనీ వేస్ట్ చేసుకుంటామని ఒక లైఫ్ లెసన్ని మీతో షేర్ చేసుకుంటాను. అస్సలు మిస్ కాకుండా ఈ వ్లాగ్ ఫుల్గా చూడండి. 10 మినిట్స్ మీరు కనుక మీ టైంని స్పెండ్ చేయగలిగితే మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయగలుగుతారు. సో ఇక్కడైతే ఫస్ట్ రాగానే మేమైతే ఈ ఫ్రోజన్ సెక్షన్ వైపు వస్తాం అనమాట. బ్రెడ్ కానీ పన్నీర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా. సో అవి తీసుకుందాం అన్నట్టుగా నేనైతే పన్నీర్ చూస్తున్నాను. ఒక 2-3 బ్రాండ్స్ ఉంటాయి కదా, ఏది బాగుంటే అది ఇంకా చూసి తీసుకుంటా అనమాట. అండ్ దాంతోపాటు ఒక్కొక్కసారి మష్రూమ్స్ అవి ఉంటే కూడా తీసుకుంటాను. ఈసారి మష్రూమ్స్ అయితే నాకు అంత ఫ్రెష్గా అనిపించలేదు అనమాట. ఇంకా అందుకే వాటి వైపు అయితే వెళ్ళలేదు. ఒక్కొక్కసారి ఫ్రెష్గానే ఉంటాయి, అలాంటప్పుడు తీసుకుంటాను. అదర్వైజ్ తీసుకోను అనమాట. అండ్ ఇక్కడ చేతనైతే పపాయాస్ చూపించమని అడుగుతున్నాడు. ఇంకా పపాయాస్ కూడా తీసుకోమన్నాడంట మా హస్బెండ్ని. బట్ ఇలాంటి చోట మ్యాక్సిమం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మేమైతే తీసుకోకపోవడానికే ప్రిఫర్ చేస్తాం అనమాట. సో బెటర్ మనం బయట రెగ్యులర్గా దొరికే నార్మల్ మార్కెట్స్లో తీసుకుంటేనే కొంచెం ఎంతో కొంత ఆ ఫ్రీజ్ చేయనివి అండ్ కెమికల్స్ వేయనివి దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేస్తారు కాబట్టి దానికన్నా మన లోకల్ మార్కెటే బెస్ట్ అనిపిస్తుంది అనమాట వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే. అండ్ ఇలా గ్రాసరీస్ అని లిస్ట్ రాసుకుని తెచ్చుకున్నాను. రాసినవన్నీ చూసుకుంటూ ఒక్కొక్కటిగా రోవైజ్గా వెళ్తూ తెచ్చుకుంటూ ఉన్నాను అనమాట. మీన్వేల్ మా హస్బెండ్ వీడియో తీస్తూ చేతని తీసుకుని వస్తూ ఉన్నారు. వాడు కూడా అంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో ఇలా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీన్వేల్ గోల్డ్ గురించి మీతో ఆల్రెడీ నేను ముందు చెప్పాను కదా, అది షేర్ చేసుకుంటాను. ఏం జరిగిందంటే చేతన్కి వాడు పుట్టినప్పుడు బారసాల టైంలో ఒక 5 వరకు రింగ్స్ వచ్చాయి కదా మేము కొన్నవి. అండ్ మాకు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ గిఫ్ట్ చేసినవన్నీ ఒక 5 గోల్డ్ రింగ్స్ అయితే వచ్చాయి కదా. సో మేమేమనుకున్నామంటే అన్ని గోల్డ్ రింగ్స్ అయినా పిల్లలు పెట్టుకోరు కదా, అండ్ దట్టు గోల్డ్ రింగ్ పెడితే ఏంటంటే కొంచెం సేఫ్టీ తక్కువగా ఉంటుంది. సో ఈజీగా జారిపోవచ్చు అండ్ వాళ్ళని తీసి పడేయచ్చు. సో తక్కువ సేఫ్టీ ఉండేలాగా గోల్డ్ని మనం అలా వదిలేయలేము కదా, ఎందుకంటే రోజు రోజుకి గోల్డ్ రేట్ చాలా పెరిగిపోతుంది అండ్ దాని వాల్యూ కూడా పెరిగిపోతుందని చెప్పాలి. సో అలాంటి వాల్యుబుల్ థింగ్ని మనం కొంచెం ఈజీగా వదిలేలేం కాబట్టి పిల్లలకి గోల్డ్ రింగ్స్ పెట్టకపోవడమే బెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే నోట్లో పెట్టుకుంటారన్న భయం కూడా ఉంటుంది కదా. సో అన్ని విధాలా ఆలోచించి మేము ఇంకా రింగ్స్ అన్ని తీసేసి ఏదో ఒక మంచి ఆర్నమెంట్ చేద్దాము, లైక్ ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నాం అనమాట. సో అలా అనుకునే లలిత జ్యువెలరీకి అయితే వెళ్ళాము. వెళ్ళి ఫస్ట్ అయితే అన్ని రింగ్స్ ఇచ్చి అసలు ముందు ప్యూరిటీ చెక్ చేస్తారనమాట వాళ్ళు. అసలు మనం తీసుకొచ్చిన గోల్డ్ ఎంతవరకు ప్యూర్ అంటే గోల్డ్లో మనకి 24 క్యారెట్స్ నుంచి 14 క్యారెట్స్ వరకు రకరకాలుగా ఉంటుంది కదా. క్యారెట్ వైజ్గా ఆ గోల్డ్ ఆర్నమెంట్ రేట్ కూడా మారుతూ ఉంటుంది. 24 క్యారెట్స్ అంటే ప్యూర్ గోల్డ్ అనమాట. ఇంకా 22, 18, 16, 14 ఇలా ఎన్ని క్యారెట్స్ తగ్గుతూ వస్తే గోల్డ్ రేట్ కూడా అంత తగ్గుతూ వస్తుంది. అండ్ మెటల్స్ కూడా అలా మిక్స్ చేస్తూ వస్తారనమాట క్వాంటిటీకి తగ్గట్టుగా. అంటే క్యారెట్స్ తగ్గే కొద్దీ మన గోల్డ్ క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది అండ్ దాంతోపాటు ప్రైస్ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. చాలామంది బయట చాలా చిన్న చిన్న షాప్స్లో బిల్స్ ఇవ్వని షాప్స్ ఉంటాయి కదా, అంటే రిజిస్టర్డ్ బిల్స్ లేని షాప్స్ ఉంటాయి కదా చాలా వరకు. సో చిన్నప్పటి నుంచి అలవాటని మాకు తరతరాల నుంచి ఇక్కడే కొనుక్కుంటామని చాలామంది చిన్న చిన్న షాప్స్లో కొంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు మాకు రేట్ తగ్గిస్తారు, తక్కువ రేట్కి ఇస్తారని చాలామంది చెప్తూ ఉంటారు కదా. సో గోల్డ్ రేట్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుందండి. దానిపైన వచ్చే వేస్టేజ్లు కూడా చాలా వరకు సేమ్గా ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం 1 or 2% అటు ఇటు ఉంటాయి అంతే. కానీ చాలామంది ఎక్కువ వేరియేషన్ చూపించి లైక్ ఒక గ్రామ్ బంగారం మీద ఒక 1000-1500 మనం అడిగితే తగ్గించేస్తారనుకుంటే అది మాత్రం ఆలోచించాల్సిన విషయం అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే గోల్డ్ అనేది ఫిక్స్డ్ రేట్ ఉంటుందన్నమాట మన ఇండియా వైజ్గా. సో 24 క్యారెట్స్కి ఒక రేటు, 22 క్యారెట్స్కి ఒక రేటు, 16కి ఒక రేటు, 18కి ఒక రేటు, 14 క్యారెట్స్కి ఒక రేటు, ఇలాగా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఎంత క్యారెట్స్ గోల్డ్ కొనుక్కుంటున్నాం అనే దాని మీద ఆ గోల్డ్ ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో చాలామంది ఏంటంటే 22 క్యారెట్స్ అని చెప్పేసి 18 క్యారెట్స్ అమ్మేయడం లాంటివి చేస్తూ ఉంటారనమాట. రెగ్యులర్గా చిన్న చిన్న షాప్స్లో మనకి క్యారెట్ మీటర్స్ లాంటివి అవైలబుల్గా ఉండవు. అండ్ మనం కూడా అంత క్యారెట్స్ ఎంత ఉన్నాయని చెక్ చేసుకుని కొనుక్కునే అంత ఏమి ఉండదు. వాళ్ళు చెప్పిన తర్వాత హాల్ మార్క్ చూసుకుని పర్చేస్ చేసేసుకుంటాము. కానీ మనం ఆ క్యారెట్స్ అనేవి ఎప్పుడు తెలుస్తుంది అంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసినప్పుడు, లేదంటే బ్యాంక్లో ఎప్పుడైనా దాన్ని మళ్ళీ రీవాల్యూ కోసం చూసుకున్నప్పుడు మనకు ఆ క్యారెట్స్ ఎంత ఉంది ఏంటనేది దాని గోల్డ్ వాల్యూ అనేది అర్థమవుతుంది.
అలా మనం 22 క్యారెట్స్ అనుకుని 18 క్యారెట్సో, 14 క్యారెట్సో కొనుక్కొని వాళ్ళు మనకి తక్కువ ప్రైస్‌కి ఇచ్చారు కదా అని ఆ టైంలో ఆనందపడ్డప్పటికి దాన్ని నెక్స్ట్ టైమ్ మనం మార్చడానికో, లేదంటే వేరే విధంగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన మనీ అనేది లూజ్ అవుతూ ఉంటామనమాట. ఇంకా చెప్పాలంటే చాలా షాప్స్‌లో మనం ఎక్కడ కొన్నామో అక్కడ తీసుకెళ్ళి ఇచ్చినా కూడా ఒక 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు తగ్గించే రేట్ ఇస్తారు. కానీ లెక్క ప్రకారం మనం గోల్డ్ ఎంతైతే వెయిట్ ఉందో ఆ వెయిట్‌కి ఆ రోజు గోల్డ్ రేట్ ఎంతుందో అంత అమౌంట్ ఇవ్వాలి. కానీ చాలా షాప్స్‌లో అలా చేయరనమాట. ఓన్లీ రిజిస్టర్డ్‌గా ఉన్న కొన్ని షాప్స్ ఉంటాయి కదా! లైక్ లలిత జ్యువెలరీ, మలబార్ ఖజానా ఇలాంటి కొన్ని స్టోర్స్‌లో మాత్రమే మనకి రిజిస్టర్డ్‌గా ఎంత రేట్ ఉందో ఆ రేట్ మాత్రమే ఇస్తారనమాట. సో, ఈరోజు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చెప్పాను కదా! ఆల్రెడీ గోల్డ్ రింగ్స్ చేంజ్ చేద్దామని ఎళ్ళా అని చెప్పేసి. సో, ముందు అసలు మీకు చిన్నగా ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకోండి విషయం బాగా అర్థమవుతది కదా అన్నట్టుగా అసలు ఎలా ఉంటది ఏంటని బ్రీఫ్‌గా చెప్పాను. మీరు కావాలనుకుంటే ఇంకా రిసర్చ్ చేసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే గోల్డ్ గురించి నాలెడ్జ్ అందరికీ ఉండాలి. గోల్డ్ అనేది రెగ్యులర్‌గా అందరూ కొనుక్కుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఇంకా ప్రీషియస్ మెటల్ అవుతుంది. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు మెయిన్‌లీ దాన్ని ఒక మంచి సేవింగ్ ఆప్షన్‌లా కూడా చూసుకుంటారు కాబట్టి, కొన్నది క్వాలిటీ వస్తువు కొనుక్కుంటే 10 కాలాల పాటు మన దగ్గరున్న రేపు మన పిల్లల తరానికి కూడా అది ఒక మంచి అసెట్ లాగా ఉపయోగపడతదనమాట. అలా కాకుండా మనం 22 క్యారెట్స్ అనుకుని 14, 18 క్యారెట్స్ కొన్నామనుకోండి, ఈరోజు మనం డబ్బులు వేస్ట్ చేసుకుంటాము. రేపొద్దున మన పిల్లలకి ఇచ్చిన దానిలో క్వాలిటీ ఉండకపోవడం వల్ల వాళ్ళకి పెద్దగా ఆ గోల్డ్ నుంచి రిటర్న్స్ అనేవి ఏమి రావనమాట. అందుకనే తెలియని వాళ్ళకి ఒక అవగాహన కోసమన్నా ఉపయోగపడుతది కదా అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను. సో, తర్వాతయితే ఏం జరిగిందంటే మేము అన్ని రింగ్స్ చెక్ చేయించామనమాట. మాక్సిమం ఓకే. ఫైన్ అన్నట్టే ఉన్నాయి. అండ్ ఒక్క రింగ్ మాత్రం తేడా వచ్చింది. అదేంటంటే మా తమ్ముడు తీసుకున్నాడు. వాడేంటంటే మాకు సర్ప్రైజ్‌గా తీసుకొద్దాం అన్నట్టుగా తీసుకొచ్చాడనమాట చెప్పకుండా. అంతకుముందు వాడు నా సీమంతానికి కూడా గోల్డ్ రింగ్ గిఫ్ట్ చేశాడు గానీ, అదైతే ఇక్కడ లలిత జ్యువెలరీలోనే నాకు నచ్చింది తీసుకోమన్నాడు. నేను ఇక్కడే తీసుకున్నా కాబట్టి నాట్ ఎన్ ఇష్యూ. అది 22 క్యారెట్సే ఉంది. ఫైన్ అనమాట. బట్ ఈ రింగ్ ఏంటంటే ఏలూరులో వాడు తెలిసిన షాప్‌లో ఎక్కడో పర్చేస్ చేసి చేతన్ కోసం వాడి 21st డే ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు తీసుకొచ్చాడు. అదేం జరిగిందంటే అది 16 క్యారెట్స్ ఉందనమాట. కానీ వాడు పే చేసింది మాత్రం 22 క్యారెట్ గోల్డ్‌కి పే చేశాడు అమౌంట్. అసలు నాకేం అర్థం కాలేదు. ఒకసారిగా నేనింకా వాళ్ళు ఎంత క్యారెట్స్ ఉంది ఏంటి మనం బిల్ ఇమ్మంటే ఇస్తారనమాట. లలిత జ్యువెలరీలో క్యారెట్ మీటర్‌లో చెక్ చేసి బిల్ ఇస్తారు. సో, అది నేను వాడికి పెట్టి ఒకసారి వెళ్ళి నువ్వు ఏ షాప్‌లో తీసుకున్నావో ఆ షాప్‌లో కనుక్కో. నీవు ఎంత గోల్డ్ తీసుకున్నావు? అంటే 22 క్యారెట్సా? లేదంటే 14, 16, 18 ఏ గోల్డ్‌కి నీకు బిల్లేసి ఇచ్చారు? ఇవన్నీ కనుక్కోమంటే వాడు వెళ్ళి అడిగాడనమాట. సో, అడిగితే వాళ్ళు 22 క్యారెట్సే అమ్మేయమని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ప్రైజింగ్ కూడా చెప్పారనమాట. అండ్ వీడి దగ్గర కూడా బిల్ డీటెయిల్స్ అవి కూడా ఉన్నాయి. సో, అవన్నీ ప్రొవైడ్ చేసి ఇంక తెలిసిన వాళ్ళే కాబట్టి అడిగితే వాళ్ళు 22 క్యారెట్సే తక్కువేమి ఉండదని చెప్పేసి చెప్పారంట. ఇంక అప్పుడు నేనేం చేశానంటే, సరే అయితే అని చెప్పేసి ఆ రింగ్ ఇంకా రిటర్న్ చేయకుండా అంటే లలిత జ్యువెలరీలో మేము దాన్ని ఇంకా కన్వర్ట్ చేయకుండా తీసుకొచ్చేసాము. తీసుకొచ్చేసి తిరిగి మా తమ్ముడికి ఇచ్చేసి ఏలూరులో ఏ షాప్‌లో అయితే నువ్వు పర్చేస్ చేసావో ఆ షాప్‌కి ఈ రింగ్ తీసుకెళ్ళి రింగ్ వాళ్ళకి వాపస్ ఇచ్చేసి వెంటనే ఇంక మనం ఎంతైతే అమౌంట్ కట్టామో అది వాపస్ తీసేసుకో అని చెప్పా అనమాట. సో, లేకపోతే మనం అలా ఉంచేసామనుకోండి ఇక్కడ లలిత జ్యువెలరీలో మారిస్తే చాలా అమౌంట్ వేరియేషన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లలిత అనే కాదు బయట ఎక్కడ మార్చుకున్నా అది 16 క్యారెట్సే ఉంది కాబట్టి మనకి 16 క్యారెట్స్ గోల్డ్ రేటే ఇస్తారు. 22 క్యారెట్ గోల్డ్ రేట్ ఇవ్వరనమాట. మనం మధ్యలో చాలా మనీ వేరియేషన్‌లో డిఫరెన్స్‌లో పోతది. సో, అలా మనీ వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంక వాడికి ఇష్యూ అంతా చెప్పి ఇస్తే ఇంక వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి అండ్ అది కూడా చిన్న వస్తువే కదా! లైక్ 1 గ్రామ్ వస్తువే కాబట్టి ఇంకా రెప్యుటేషన్ ఎవరో పోగొట్టుకోవాలనుకోరు కదా! సో, ఆ రింగ్ తీసేసుకొని అమౌంట్ ఎంతైతే మా తమ్ముడు పే చేశాడో ఇంక అదంతా ఇచ్చేసారనమాట. సో, అలాగా ఈ కథ ఇక్కడికి సుఖాంతం అయింది. అదర్‌వైజ్ మనం ఏదైనా ఒక పెద్ద ఆర్నమెంట్ ఒక 30, 40 గ్రామ్స్‌లోనో, ఒక 10, 20 గ్రామ్స్‌లోనో ఏదైనా ఒక వస్తువు తీసుకొని ఉన్నామనుకోండి, అది కొన్ని ఇయర్స్ తర్వాత మనకి విషయం తెలిస్తే నష్టం అనేది చాలా వరకు ఈ రోజున్న గోల్డ్ రేట్ ప్రకారం చూస్తే గట్టిగానే ఉంటది. మినిమమ్ 20, 30,000 ఉంటది. ఒక 10, 20 గ్రామ్స్ కొనుక్కుంటేనే. అదే ఒక 50, 40 గ్రామ్స్ కొన్నామంటే లక్షల్లోనే ఉంటది నష్టం అనేది. సో, అందుకని ఒక్కసారి ఆలోచించి అసలు మనం గోల్డ్ కొంటున్నప్పుడు 22 కొంటున్నామా? 24 కొంటున్నామా? 18, 16, 14 క్యారెట్సా? అనేది చెక్ చేయించుకోండి. అండ్ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా బిల్ తీసుకోండి. ఒకవేళ తేడా వస్తే ఖచ్చితంగా మీ షాప్‌కొచ్చి మళ్ళీ మేము చేంజ్ చేసుకుంటాము. మీరు ఈరోజు మేము ఏదైతే పే చేసామో అదే అమౌంట్ మాకు రిటర్న్ ఇవ్వాలని ఒక హామీతో ఉంటేనే కొనుక్కోండి. అదర్‌వైజ్ కొనుక్కోకండి. ఎందుకంటే గోల్డ్ అనేది చాక్లెటో, బిస్కెటో కాదు కదా! సర్లే అని పక్కన పెట్టడానికి. చాలా ప్రెషియస్ థింగ్ అండ్ చాలా కష్టపడి కొనుక్కుంటాం కాబట్టి కొంచెం ఆలోచించి డిసైడ్ అవ్వండి. సో, అది నేను చెప్పాలనుకున్న విషయం అయితే. మీలో చాలామందికి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ఇక్కడ మా గ్రాసరీ షాపింగ్ అంతా అయిపోయిందనమాట. చేతనైతే నేను డైలీ పడుకునేటప్పుడు ఇలా బుక్ చదువుతూ ఉంటాను. అది బాగా అలవాటు చేసుకున్నాను నేనే. పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు కదా! మనం కూడా మంచి మంచి అలవాట్లు నేర్చుకున్నాం అనుకోండి అవన్నీ ఇలానే ఫాలో అప్ చేసుకుంటూ ఉంటారు.
వీడు యాక్చువల్‌గా నా ప్లేస్‌లో పడుకొని నాలాగే యాక్ట్ చేస్తూ అలానే చదువుతూ ఉన్నాడనమాట. అలా బెడ్‌షీట్ కప్పుకొని. నాకైతే చాలా అనిపించింది. మీతో కూడా షేర్ చేసుకుందాం కదా అని చెప్పేసి వీడియో తీసా అనమాట. నాకు కూడా ఫ్యూచర్‌లో మెమరీలా ఉంటది కదా అన్నట్టుగా. అసలు యాజ్ ఇట్ ఈజ్ నేను రెగ్యులర్‌గా ఎలా చేస్తానో అలానే మళ్ళీ నా బుక్కే తీసుకొని చదువుతున్నాడనమాట అలాగా. చాలా అనిపించింది. అందుకే మనం కూడా కొన్ని కొన్ని మంచి విషయాలు చేసామనుకోండి పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్